హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. ఈరోజు మీకు స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అదే కరకరలాడే, అందరికీ పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ ఎంతో ఇష్టమడే కారపూస. సో ఈజీగా పిల్లలకి ఒక 10 నిమిషాలలో మనం చేసేసుకోవచ్చు అండి. ఈజీగా పిల్లల స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవచ్చు. సో ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను, చూసేయండి. ఇలా నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఈ గ్లాస్తోని 4 గ్లాసెస్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను. అలాగే ½ గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే వామ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను. అలాగే 2 to 3 స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్ తీసుకున్నాను. దాంట్లో ఆల్రెడీ సాల్ట్ కలిపి పెట్టుకున్నది అనమాట. సో ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనము ఎలా చేయాలో చూపిస్తాను. నేను 4 గ్లాసెస్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను కదా, అది ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత దాంట్లో మనము బియ్యం పిండి మిక్స్ చేసుకోవాలి. ఒక 4 గ్లాసెస్కి ఒక 3/4 గ్లాసు బియ్యం పిండి సరిపోతుందన్నమాట. అదే గ్లాస్తోని, ఏ గ్లాస్తో మనం మెజర్ చేసామో శనగపిండి, అదే గ్లాస్తోని 3/4 గ్లాసు మనం బియ్యం పిండి తీసుకోవాలన్నమాట. బియ్యం పిండి ఎందుకు తీసుకుంటున్నామంటే, మనకి ఓన్లీ శనగపిండి యూజ్ చేస్తే మనకి కొంచెం మెత్తగా వస్తుందన్నమాట టేస్ట్. అదే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసామనుకోండి శనగపిండికి, క్రిస్పీ వస్తుందన్నమాట. అందుకే క్రిస్పీ కోసం మనము బియ్యం పిండి కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే నేను చెప్పినవన్నీ దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. ఓమ, నువ్వులు, అలాగే మిర్చి పౌడర్. ఓమ ఇలా క్రష్ చేసి వేసుకోవాలన్నమాట. మిర్చి పౌడర్ ఆల్రెడీ నేను దాంట్లో సాల్ట్ కలిపి పెట్టుకున్నది అనమాట. ఇవన్నీ కావాల్సిన పదార్థాలన్నీ మనం 1 by 1 మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్తోని మనము పిండి కలుపుకోవాలన్నమాట. మెల్లమెల్లగా కలుపుకోవాలి. పిండి అనేది బాగా మెత్తగా కాకుండా, బాగా గట్టిగా కాకుండా మీడియంగా ఉండాలన్నమాట. బాగా గట్టిగా ఉంటే కూడా మనము పూసపావులో పెట్టుకున్నప్పుడు మనకి ఒత్తడానికి కష్టమవుతుంది అనమాట. బాగా మెత్తగా ఉంటే ఏంటి అంటే మనకి గోలడానికి టైం పడుతుంది అనమాట. అందుకే మీడియంగా ఉంటే సరిపోతుంది. నేను ఈ సైజుది పూసపావు తీసుకున్నాను అనమాట. దీనికి ఫస్ట్ మనము ఒత్తే ముందు దీనికి మొత్తం లోపల ఆయిల్ రాసుకోవాలన్నమాట. ఆయిల్ రాసుకుంటే మనకి ఏంటి అంటే పిండి అనేది పూసపావుకు అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా మొత్తం మనము పూసపావుకి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్న తర్వాత పిండి మనము కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ముద్దల్లాగా చేసుకొని దీంట్లో వేసేసుకొని ప్రెస్ చేసుకోవడమే అనమాట. ఇలా చాలా సైజెస్ ఉంటాయన్నమాట పూసపావులు. సో నేనైతే బాగా సన్నది కాకుండా బాగా లావుది కాకుండా మీడియం సైజు తీసుకున్నాను. మీడియం సైజు తీసుకొని నేనైతే చేస్తున్నాను అనమాట. బాగా సన్నగా ఉన్నా కూడా అవి ఏంటి అంటే ఊరికేనే విరిగిపోతూ ఉంటాయి అనమాట. అలా కాకుండా బాగా లావు కాకుండా ఇలా మీడియంగా అయితే పిల్లలకి ఈజీగా నచ్చుతుంది. స్నాక్స్లో అయితే వాళ్ళకి ఈజీగా పెట్టేయచ్చు అని చెప్పేసి నేను మీడియంది తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనము ఇది అంతా ప్రిపేర్ చేసేలోపే మనం ఆయిల్ వేడి చేసి పెట్టేసుకోవాలి. వేడైనా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మనము పిండి కలిపేటప్పుడే మనము ఆయిల్ పెట్టేసుకుంటే, పిండి కలిపి మనము పూసపావు ఇదంతా రెడీ చేసుకునే లోపు మనకు ఆయిల్ వేడైపోతుంది అనమాట. ఆయిల్ వేడవగానే, వన్స్ ఆయిల్ వేడవగానే మనం ఒక్కసారి మనము పూసపావుతో మనము కారం పూస ఒత్తుకునేటప్పుడు ఒకసారి సిమ్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనం మొత్తం ఒత్తిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని గోలించుకోవాలన్నమాట. ఒక సైడ్ మొత్తం పూర్తిగా కాలిన తర్వాత మనం ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ అండి. అసలు కొంచెం పిండి, నేను ఇప్పుడు 4 గ్లాసెస్ తీసుకున్నా కదండి, 4 గ్లాసెస్ వితిన్ ½ an hour అయిపోయాయి. అదే మీరు 1 గ్లాస్ తీసుకుంటే వితిన్ 10 minutes అయిపోతుంది అనమాట. అసలు ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్. అలాగే పిల్లలకు కూడా చాలా ఇష్టం అవుతుంది అనమాట. కొంచెం కారం అది ఇది చూసుకొని వేసేస్తే పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. అలాగే మనకి స్నాక్స్ లాగా కూడా, మంచింగ్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా అప్పటిదప్పుడు కావాలి అనుకుంటే మనకు శనగపిండి రెడీగా ఉంటే ఇంకేం అవసరం లేదు. 10 minutesలో మనం ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా 1 side మొత్తం కాలిన తర్వాత మనం ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు ఆయిల్ అంతా లోపలికి వెళ్ళి ఆ కారపూస అనేది పైకి తేలుతూ ఉంటుంది అనమాట. తేలుతూ ఉన్నప్పుడు మనకి ఇంకా ఇండికేషన్ అనమాట, అది ఇంకా ఫినిష్ అయిపోయింది ఫ్రై అవ్వడం అనేది. అప్పుడు మనము తీసేసుకొని మనము టిష్యూ పేపర్ మీద వేసేసుకొని మొత్తం అది చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టేసుకోవాలన్నమాట. ఎమ్మీగా ఉంటుందన్నమాట. ఇలాగే మురుకు కూడా చేసుకోవచ్చు. మురుకు బియ్యం పిండితో చేయవచ్చు, లేదా శనగపిండితో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అప్పుడప్పుడు ఒకసారి మురుకు, ఒకసారి కారపూస అలా చేసి మనము
రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఆల్టర్నేట్ డేస్ మనము పిల్లల బాక్స్లో కూడా పెట్టచ్చు అనమాట. డైలీ ఒకటే అని కాకుండా ఆల్టర్నేట్ డేస్ ఒక రోజు ఇలా, ఒక రోజు ఇంకొక ఐటము అలా పెట్టేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఒక వీకెండ్ అనేది మనం ఇలా చేసి ఒక 2 to 3 ఐటమ్స్ మనము ఇంట్లో చేసి పెట్టేసుకుంటే అది హోమ్ మేడ్ అవుతుంది, హెల్దీ కూడా అవుతుంది. బయట ఫుడ్ కాకుండా ఇంట్లో చేసిన ఫీలింగ్ ఉంటుంది, హెల్దీ కూడా అనమాట. ఒక వీకెండ్ మనం చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా వీక్ అంతా మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా నేను ఇంకొక వాయి కూడా వేస్తున్నాను అనమాట. ఇంకొకసారి కూడా ఇలా వేస్తున్నాను. సో ఇదంతా వేసిన తర్వాత మనము యాజ్ యూజువల్ ఒక సైడ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. సో ఇదంతా 4 గ్లాసెస్కి మనకి ఒక చిన్న సైజు స్టీల్ డబ్బా నిండా వచ్చేస్తుంది అనమాట క్వాంటిటీ. మీకు 4 గ్లాసెస్ నేను చెప్పాను కదా వాటర్ గ్లాస్తో తీసుకుంటే ఎంత కారం పూస వస్తుందా అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో చాలా ఈజీ అండి, పక్కా ట్రై చేయండి. ఇంకా నా ఛానల్లో ఇంకా నేనేమైనా ఫుడ్ రెసిపీస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను పక్కా చేస్తాను. ఇంకా స్నాక్ రెసిపీస్ లేదా టిఫిన్ రెసిపీస్ అవి కూడా పక్కా చూడండి, నా దాంట్లో చాలా ఉన్నాయి. ఆలు పరాటా రీసెంట్గా నేను పెట్టిన వీడియోస్ కూడా పక్కా విజిట్ చేయండి, చాలా ఎమ్మీగా ఉన్నాయి. ఇంకేమైనా కావాలి అంటే కూడా నాకు సజెస్ట్ చేయండి కామెంట్లో, నేను పక్కా ట్రై చేస్తాను. అండ్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇలా తీసేసుకోవాలి. మొత్తం తీసేసుకున్న తర్వాత మనం టిష్యూ పేపర్ పైన వేసేసుకొని మనం డబ్బాలో మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి చాలా రోజులు స్టోరేజ్ ఉంటాయి మనకి. ఇంకా ఏంటి అంటే అదే సమ్మర్లో అయితే 1 month కూడా మనకి స్టోరేజ్ ఉంటుంది. బట్ ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ కాబట్టి ఎక్కువ డేస్ ఉండదు మీన్స్ మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఎప్పటికప్పుడు మనం క్వాంటిటీ చేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను 4 గ్లాసెస్ తీసుకుంటే ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట. సో ఇది 4 గ్లాసెస్కి ఇంత మెజర్మెంట్ వస్తుంది. సో మీకు ఎంత కావాలనుకుంటున్నారో ఆ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకొని మీరు చేసేసుకోండి. కరకరలాడి ఎమ్మి కారపూస అయితే రెడీ అవుతుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.